తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. సో ఎంగేజ్ లో మహేష్ బాబు ఉన్నట్టే ఉందా, తెల్లంగా నిగనిగలాడుతూ. అది చూడండి, ఆ బుగ్గలు కూడా మెరిసిపోతున్నాయి లైట్ల మీద. బట్ అంటే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే వేరే వాటి పెట్టనక్కర్లేదు. మీ నాన్నగారే ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గ్రాండ్ సన్ అని విన్నాను నేను. ఎవరైనా నాకేదో చెప్పారు మరి, అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ థింగ్ లాంగ్ రిలేషన్స్ కదా మనకి, మన బిఫోర్ జనరేషన్ కూడా తెలియదు మనం పరిగెడుతున్నాం. సో ఆయన బూనం వెంకటరామరెడ్డి గారు అని చెప్పి ఉండేవారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. ఆయనకు మునిమనవాడు అనే కాన్సెప్ట్ ఏదో చెప్పారు. నాకు కూడా ఫ్యామిలీ లైన్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ నాకు అంత ఎక్కలేదు. సరే ఓకే, మీరు మనవాడు అంతే కదా, డన్ అని చెప్పి వచ్చాను అంతే. సో దూరపు చుట్టాలు మనవడు అవుతారు, ముని మనవడు. ఓకే, నువ్వు ఎప్పుడు ఆ ఫ్యామిలీతో రిలేషన్స్ నీకేం తెలియదు? నాకు ఓన్లీ కంటెంట్ చేసుకోవడం, ఈ పనులు పడ్డం, ఇక్కడ జనాల్ని కలవడం, ఇది ఎక్కువ ఇంట్రెస్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు రిలేటివ్స్ ఆ బ్యాక్ జర్నీ వెళ్ళడం కన్నా ఫార్వర్డ్ కి వెళ్ళి ఏం చేయగలుగుతాం అనేది. అట్లీస్ట్ మీ ఫాదర్ సిబ్లింగ్స్ ఎవరు, అది బేసిక్ థింగ్స్. ఒక 3 generations వరకు అంత ఐడియా ఉంటది. ఓకే, టు ద కోర్ వెళ్ళి ఇది అంటే మనం అంత ఎక్కదు కదా. ఒకవేళ ఎక్కినా వీల్ హోల్డ్ దట్, వీళ్ళు మనకి ఇంపార్టెంట్ అనుకుంటే అందరినీ హోల్డ్ చేసుకుంటాం, కలుపుకుంటాం. గెట్ టుగెదర్ ఫ్యామిలీస్ అన్ని రిలేటివ్స్ అందరికి అదే మెయిన్ ఇంపార్టెంట్ కదా. వాళ్ళే అన్ని సందర్భాల్లో నిలబడగలుగుతారు. ఒక్కసారి కాకపోయినా ఒకసారి అన్న బ్యాడ్ టర్మ్స్ ఉన్నప్పటికీ, ఏదైనా అప్పటికి వీళ్ళైనా నా ఫ్రెండ్స్ అయినా, వదిలేసిన ఈ టీమ్ మెంబర్స్ అయినా వెల్కమ్. ఈ రోజు కాకపోతే రేపు కొంచెం టైం పడుతుంది అంతే. సో నేటివ్ ప్లేస్ కి వెళ్తుంటావా? వెళ్తుంటా. యూట్యూబ్ మీద వచ్చిన రెవెన్యూతో 100 ఎకరాలు కొనేసావంట చుట్టుపక్కల అంతా టాక్. తమ్నెల్ అలా ఉంది, కొనాలనే చేయాలి అంతే. అక్కడ మంచి గుడి కట్టాలని ఉంది నాకు, ఊర్లో ఆంజనేయ స్వామి గుడి ఒకటి కట్టాలని ఉంది. దానికి ఎంత అయితే అంత ఇక్కడ సంపాదించిందంతా అక్కడే పెట్టాలి ఆ గుడికి. ఓకే, దట్స్ ద అజెండా. బట్ నువ్వు నీ యూట్యూబ్ మీద వచ్చిన రెవెన్యూతో నాన్నకి ఇది చేసా, అమ్మకి ఇది చేసా అనేది, యూట్యూబ్ కి వచ్చిన కొన్నా లేకపోతే ఇప్పటికే ఓన్ స్పేస్ లేదు మనకి. సో యూట్యూబ్ మీద వచ్చిన రెవెన్యూ సొంత ఇల్లు కొనలేదా? ఉంది, ఆ చిత్రపూర్ ఇల్లు ఉంది. అదే కార్డు ఉంది కాబట్టి అంతే, అది కార్డ్ యూనియన్ లో ఉన్నారు కాబట్టి వచ్చింది అంతే. ఇప్పుడు ఆఫీస్ స్పేసెస్ అంతా రెంటెడే, ఏది ఉన్నా రెంటెడే అంతా. ఇప్పుడు థింగల్ ఏంటంటే యూట్యూబ్ రెవెన్యూతో ఏం చేయలేము మనము. అండ్ ఏమైందంటే 2025 నుంచే సంపాదించడం స్టార్ట్ అయింది. ఇప్పుడు తగ్గిపోయింది రెవెన్యూస్ కూడా. ఆ టైంకి తగ్గిపోయింది. మనకి బ్రాండ్స్ మంచి బూస్ట్ ఇస్తాయి, మళ్ళీ మనం పికప్ చేసుకోగలుగుతాం. కాబట్టి రైట్ టైంలో రైట్ బ్రాండ్స్ పిక్ చేసుకునే దాంట్లో ఉంటుంది. ఎందుకంటే 2017-18 లో నేను ఒక ఇంటర్వ్యూ చెన్నై చేసినప్పుడు, ఒక ఇంటర్వ్యూకి అన్ని లక్షలు వచ్చినాయి, ఇన్ని లక్షలు వచ్చినాయి అంటే ఎంత వస్తుందా నాకే షాక్ అంది. రైట్, ఇప్పుడు పాడ్కాస్ట్ ట్రెండ్, అవును, ఇట్ ఈస్ మేకింగ్ గుడ్ నెంబర్స్. ఇప్పుడు పాడ్కాస్ట్ అంటే ఇప్పుడు బయట చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా యూట్యూబర్స్ అదే ఏదో ఇంటర్వ్యూలు చేస్తారు కదా, వాళ్ళు కూడా మొత్తం పెయిడ్ వ్యూస్ ఏంటంట కదా. పెయిడ్ వ్యూస్, పెయిడ్ కామెంట్స్ ఒకేసారి గుద్దేస్తారంట కదా ఎన్నో. మనకి అంటే ఒక అమౌంట్ పెట్టుకుంటే ఇన్ని వ్యూస్, ఇన్ని కామెంట్లు, ఇన్ని లైక్స్ ఒకేసారి పడిపోతాయి. డిజిటల్ స్పేస్ లో ఇప్పుడు ఈ వీడియోకి రేపు పొద్దున 20 million కావాలని వేసేయచ్చు. ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటే 20 కాబట్టి 30 million కూడా అవుతుంది. ఇది లక్ష లైకులు కావాలంటే 1,00,000 లైకులు వేయించవచ్చు. మనకి ఏది కావాలన్నా చేయించవచ్చు సోషల్ స్పేస్ లో. బట్ అది చాలా ఈజీగా తెలిసిపోతుంది. తెలిసి ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోతున్నా కానీ వాళ్ళు నడిపిస్తూనే ఉన్నారు కదా చాలా మంది చూస్తున్నా. డిపెండ్స్ అన్న, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. మన కంపెనీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఇలా చేద్దామని. వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, అది దొరికిపోయేటట్టు ఉందంటే మనకు అర్థమైపోద్ది వీళ్ళ గేమ్ ఇది అని. మనమే అదే చూసుకొని సిమిలర్లీ ఇంకో వింగ్ స్టార్ట్ చేయొచ్చు కదా. అలా మా సుమన్ టీవీ హిస్టరీలో మా సుమన్ గారికి ఒకటే పాలసీ, 1000 మంది చూసినా ఆర్గానిక్ గా చూడాలి అంతే. 10,000 మంది చూసినా ఆర్గానిక్ గా చూడాలి, 1,00,000 మంది చూసినా ఆర్గానిక్ గా చూడాలి. మల్టిపుల్ ఒక 10 ఛానల్స్ లో ఉంటది కాబట్టి 10 చోట్ల 10-50 వచ్చిన 6-7 లక్షలు జెన్యూన్ గా వచ్చే కస్టమర్ కన్వర్సేషన్ ఇంపార్టెంట్. ఈ గేమ్ అంతా కూడా క్వాంటిటీ గేమ్. మీరు ఒక్క రోజుకి 1000, 2000, 3000 వీడియోలు అప్లోడ్ చేయగలుగుతారు. దట్స్ హౌ ద వింగ్ ఈస్. అందరికి అలాంటి కెపాసిటీ ఉండదు, వాళ్ళు ఇంకో రకంగా ఏదో సార్ట్ చేసుకుంటారు. ఓకే, అట్లా మనది క్యుములేటివ్ గేమ్, మల్టిపుల్ గేమ్స్. ఈ ఒక్క 1 hour ఇంటర్వ్యూని ఎన్ని ఒక 300-400 వీడియోలు అవుతుంది ఊరికే, జస్ట్ లైక్ దట్. అది ఒక లార్జెస్ట్ డిజిటల్ మీడియా కదా ఇండియాలో. మాది ఆల్మోస్ట్ 350+ యూట్యూబ్ ఉంది, 250+ ఫేస్బుక్ ఉంది, 175+ ఇన్స్టా పేజెస్ ఉన్నాయి. సో వెరీ హ్యూజ్ నెట్వర్క్ కాబట్టి యూ నీడ్ కాంటెంట్ 100%. ఏదో ఒక యాక్టివిటీ అవుతుంటది, ప్రతిదీ కాంటెంటే మీకు.
స్టూడియో టూర్ చేసిన కాంటెంటే, మనం ఏదో మాట్లాడుతున్నా కాంటెంటే, ఎవ్రీథింగ్ ఇస్ కాంటెంట్. ఓకే, బట్ ఈ గేమ్ నువ్వు వాడతావా? ఆ వ్యూయర్షిప్, లైక్స్ 100% ఏపీయాలి అలా ఉండదు. అలా చేయాలంటే మనం సిరీస్ లో తీయచ్చు, ఇంకో 2 సిరీస్ లో డబ్బులతో. అదే నేను అంటుంది. ఆ గేమ్ మనం ఆడలేం. ఆ గేమ్ అంటే దానికి ఒక స్ట్రాటజీ ఉంటది అన్న, దానికి ఒక బ్రాండ్ కమిట్మెంట్ ఉంటది. ఈ బ్రాండ్ విజిబిలిటీకి ఇంత సెట్ ఆఫ్ వ్యూస్ తీసుకురావాలని చెప్పి కమిట్మెంట్ రాసుకుంటారు ముందే. దాన్ని రీచ్ చేస్తే ఆర్గానిక్ గా ఫైన్, రీచ్ చేయకపోతే 100% గూగుల్ యాడ్స్ పెట్టి రన్ చేసుకుంటారు. అది ఎవరన్నా చేసేది, ఎవ్రీ ఫిలిం కి అవుతుంది. ఏదైనా బ్రాండ్ యూట్యూబ్ చేయగానే ఫస్ట్ కనిపించేది అంతా అదే. అండ్ అది ఎలా పడితే అలా చేస్తే ఛానల్ ఎగిరిపోతుంది. సో మళ్ళీ దానికి ఆ గైడ్ లైన్స్ ఉంటది, ఆ గూగుల్ యాడే ఇవ్వాలి. గూగుల్ యాడ్ ఏం తక్కువ కాదు, ప్రతి 1,00,000కి 10,000-15,000 అవుతుంది. మరి మనకి ఓకే, అది కూడా డ్యూరేషన్ 2 నిమిషాల లోపు ఉంటే ఇంత, 4 నిమిషాల లోపు ఉంటే, 1.5 ఇంటర్వ్యూకి అంత ఇవ్వాలంటే ఎంత అవుతుంది? 50-60 లక్షలు అవుతుంది 1-2 మిలియన్ వ్యూస్ యాడ్ చేయాలంటే. అలా ఎవరు చెయ్యరు. బిట్స్ అండ్ పీసెస్ చేసినప్పుడు తెలుసు. దొరసాయి తేజ యూట్యూబ్ స్కూల్ అని పెట్టుకోవచ్చు తేజ నువ్వు. నాకు కాంటెంట్ క్రియేటర్ స్పేస్ ఒకటి స్టార్ట్ చేయాలని ఉండే, కొంచెం స్పేస్ దొరికితే ఐ స్టార్ట్. అంటే కాంటెంట్ క్రియేటర్స్ ని క్రియేట్ చేయడం. ఒకప్పుడు కాంటెంట్ ఎలా చేయాలో చాలా మందికి తెలియదు, కష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఛానల్స్, నెంబర్ ఆఫ్ కాంటెంట్ క్రియేటర్స్ రావడం వల్ల ఈజీ అయిపోయింది. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఈజీగా తీసుకోగలుగుతారు, దాన్ని నడిపించడం కష్టం లాంగ్ టర్మ్ లో. ఆ సర్వైవల్ అర్థమైతే ఇట్ విల్ బి ఈజీ. నేను ఈ జర్నీ స్టార్ట్ చేయబడి 15 సంవత్సరాలు ఇన్న యావరేజ్ గా SEOలు రాసే దగ్గర నుంచి టిల్ డేట్ వరకు. ఇక్కడ జరిగే ప్రతి ఆపరేషన్ నాకు వచ్చు. కెమెరా అవ్వచ్చు, ఎడిట్ అవ్వచ్చు, బ్రాండ్ ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, మనం మాట్లాడుకున్నప్పుడు లైటింగ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అంత ఉంది కాబట్టి సర్వైవ్ అవ్వగలిగాం. ఒకటి లేకపోయినా మనం చేసేసుకోవచ్చు, ఇది రాకపోయినా మనం చెయ్యొచ్చు. అలా అన్ని రావాలి ఫస్ట్. అంత ఎఫర్ట్ ఎవరు పెడతారు? ఇప్పుడు చాలా ఈజీ మనీ. దాని బదులు పెయిడ్ ప్రమోషన్ చేసుకుంటే జస్ట్ లైక్ దట్ అయిపోద్ది. అంతే. అవును. ఇప్పుడు నిమిషం వీడియో తీయడానికి దాన్ని నేను రాసి, యాక్ట్ చేసి, లైటింగ్ చూసి, డబ్బింగ్ చెప్పి, సింపుల్ గా ఏమొద్దనే ఫేజ్ లో ఉన్నారు ఇప్పుడున్న క్రౌడ్ అంతా. ఇప్పుడు వచ్చే క్రియేటర్స్, ఇప్పుడు వచ్చే ఎగ్జాక్టర్స్ అంతా. ఇప్పుడు ఏమైపోయిందంటే స్టార్ట్అప్ కంపెనీలు పెరిగిపోయాయి. బ్రాండింగ్ ప్రమోషన్స్ ప్రతి వాడికి కావాలి. రియల్ ఎస్టేట్ కి కావాలి, కన్స్ట్రక్షన్ కి కావాలి, హోటల్స్ కి కావాలి, ఫుడ్ ఇండస్ట్రీకి మొత్తానికి కావాల్సి వస్తుంది. ఇప్పుడు జ్యువెలరీ కావాలి, అది కావాలి. అండ్ అదే ఇక్కడే కాంటెంట్ క్రియేటర్ కి బిగ్ లైఫ్ ఉంది. కానీ దాన్ని ఈ చిన్న పెయిడ్ ప్రమోషన్స్ వల్ల మిస్యూజ్ చేస్తున్నారు. అది చేసుకోకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ బ్రాండ్. మనం ఇప్పుడు ఇలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా వెనకాల ఏదో ఒకటి నడుస్తూ ఉంటది బ్రాండ్. అవును. అండ్ ఇప్పుడు మనకు ట్యాగింగ్ కూడా ఆప్షన్స్ వచ్చాయి. యూట్యూబ్ ట్యాగ్స్, మనం వేసుకున్న షర్ట్ దీన్ని ట్యాగ్ చేయొచ్చు, సూపర్ డ్రై అని, వాచ్ ఏదో ట్యాగ్ చేయొచ్చు. ప్రతి దాన్ని ట్యాగ్ చేసి ఈ హోలీ ల్యాండ్ మైక్ ట్యాగ్ చేయొచ్చు. దాన్ని పర్చేస్ చేస్తే కమిషన్ వస్తుంది. బోల్డ్ డబ్బులు ఉన్నాయి ఇక్కడే, ఈ స్పేస్ లోనే. ఏదో కొత్తగా ఎతికేసుకొని చేయాల్సిన అవసరం లేదు. సో కాంటెంట్ క్రియేటర్స్ నిజంగా కాంటెంట్ క్రియేట్ చేస్తే యూట్యూబ్ కి రావచ్చు. కానీ డబ్బులు అనే దాని మీదకి వెళ్ళిపోతే వి కాంట్ సర్వైవ్. ఏం చేయలేము అసలు దీంట్లో. కాంటెంట్ ఐడియాస్ ఉంటే చాలు, మనీ ఈజీగా వచ్చేస్తుంది. అది ఎట్లనే వస్తుంది, సెకండరీ. మనం చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎంత ఉంటుంది నీ యూట్యూబ్ నెల సంపాదన? డిపెండ్స్ అన్న, ఫ్లక్చువేట్ అవుతా ఉంటది. నెలకు ఒక 50 లక్షలు ఉంటుందా? అంత రావాలని కోరుకుంటున్నా, అంత రాదు. అంత ఎందుకు వస్తుంది? $4,000 నుంచి $10,000 లోపు ఉంటది. $10,000 7-7.5 లక్షలు ఉంటది. దాంట్లో మనకి 60% ఆఫ్ ఇట్ అంతా ఎంప్లాయీస్ కి, మెయింటెనెన్స్ కి, వాటికి వెళ్ళిపోద్ది. 40% లో మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్ ఇన్వెస్ట్ చేయడము, నెక్స్ట్ కంటెంట్ వచ్చేదానికి దాని టీమ్స్ కి ఇన్వెస్ట్ చేయడం, వాటికి సరిపోతుంది. ఎప్పుడు ఇదంతా సర్వైవల్ మోడే. ప్రాఫిట్ మోడ్ చాలా టైం పడుతుంది. మనకు ఒక 2-3 వేల వీడియోలు అయితే అప్పుడు వీఆర్ ఇంటూ ప్రాఫిట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.